తిరుమల డ్రోన్ల వ్యవహారంపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. త్వరలో తిరుమలకి యాంటీ డ్రోన్ టెక్నాలజీ తీసుకువస్తామన్నారు. తిరుమలలో డ్రోన్ సర్వేకి ఐఓసీఎల్కి అన్నదానం నుంచి డంపింగ్ యార్డ్ వరకు మాత్రమే అనుమతిచ్చామన్నారు. తిరుమలలో భద్రతపై పాలక మండలి ఎక్కడా రాజీ పడబోదన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన పని కాకపోయినప్పటికీ తప్పుని తప్పుగానే చూస్తామన్నారు. ఇప్పటికే ఈ విషయంలో ఎఫ్ఐఆర్ కూడా నమోదు ఫైల్ చేశామన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ ఫోన్లో అందిస్తారు. సునీల్, రైట్ గాయత్రి, మొత్తం మీద ఏదైతే తిరుమలలో శ్రీవారి ఆలయంపై డ్రోన్ విజువల్స్ కు సంబంధించి ఈవో అయితే స్పందించారు. ముఖ్యంగా ఆలయానికి సంబంధించి ప్రాంతంలో మేము డ్రోన్ కి అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే కారిడార్ కి ఏదైతే అన్నదాన సత్రం నుంచి డంపింగ్ యార్డ్ ప్రాంతానికి ఈ కారిడార్ ఏర్పాటు కోసం మేమైతే ఐఓసీఎల్ కి అయితే అవకాశం ఇచ్చాము. ఆ సమయం అంటే ఏదైతే నవంబర్ లో అయితే వాళ్ళకైతే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో మేము పూర్తిగా వాళ్ళు అక్కడ మాత్రమే చేస్తున్నారని తెలిసింది, కానీ ఇలా విజువల్స్ వాళ్ళు ఇలా తీశారని మాకు తెలియని పరిస్థితి అయితే ఉందని చెప్పి ఆయన అయితే తెలపడం జరిగింది. ఎందుకంటే ఇది ఎక్కడ వాళ్ళు ప్రయోగించారు అనే దానికి కనీసం సీసీ ఫుటేజ్ కూడా ఇప్పుడు గుర్తించేందుకు కూడా అవకాశం లేదన్నారు. ఎందుకంటే 45 రోజుల పాటు మాత్రమే సీసీ ఫుటేజ్ కి సంబంధించి స్టోరేజ్ ఉంటుంది. ఇప్పుడు కనీసం చూసేందుకు కూడా అవకాశం లేనట్లయితే అధికారులు అయితే తెలిసిన పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ ఎవరు చిత్రీకరించిన వాళ్ళు అయితే ఉన్నారో ఆ మొత్తం సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అంటే వాళ్ళ సిబ్బందికి సంబంధించి అందరినీ తీసుకొని వచ్చి దీనిపై పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ అయితే జరుపుతాము. ఏదైతే బాధ్యులను అయితే కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి ఆయనైతే తెలిసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రాంతాల్లో మాత్రమే విజువల్స్ తీశారా, లేకపోతే శ్రీవారి ఆలయం ఎంతవరకు ఫుటేజ్ ఉంది అనేది దాని మీద అంతా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఆర్డర్ తోనే మాకు ఐఓసీఎల్ ఇది గవర్నమెంట్ కాబట్టి మాకు అక్కడ వచ్చిన పరిస్థితి కాబట్టి మేము ఆ రోజు అవకాశం ఇచ్చాము, కానీ మేము నేరుగా ఇవ్వలేదు. అందువల్ల ఇది విజువల్స్ అయితే మిస్యూజ్ అయిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పేసి టీటీడీ ఈవో అయితే తెలిపినారు. దీనికే కాకుండా మరోవైపు అంటే ఫ్యూచర్ లో నావల్ యాంటీ డ్రోన్ సిస్టమ్ ఏర్పాటు కూడా టీటీడీ అయితే సన్నద్ధం చేసింది. ఎందుకంటే చిన్న మైక్రో డ్రోన్లు కూడా గుర్తించే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా టీటీడీ త్వరలో నిర్ణయం తీసుకోబోతోంది. ఎందుకంటే భక్తులకు సంబంధించి భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ బాధ్యుల్ని మాత్రం వదిలేది లేదని చెప్పేసి టీటీడీ ఈవో అయితే ఈరోజు తెలిసిన పరిస్థితి ఉంది. ఆ అధికారులు అయితే ఏదైతే వారితో ఉన్నటువంటి విజిలెన్స్ సిబ్బంది కూడా ఎవరున్నారు ఏమనేది కూడా గుర్తించే పనిలో ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు అధికారుల సమక్షంలోనే విజువల్ తీసుకున్నప్పటికీ వాళ్ళు పట్టించుకోలేదని చెప్పేసి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో టీటీడీ కూడా సీరియస్ గా ఉన్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ సునీల్. ఆల్రెడీ చైర్మన్ గారు విపులంగా స్టేట్మెంట్ ఇచ్చారు. దానిపైన సివిఎస్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఐఓసీఎల్కు పర్మిషన్ ఇచ్చింది వాస్తవం. అది ఎక్కడి నుంచి అన్నదానం నుంచి ఇది గార్బేజ్ సెంటర్ వరకు డ్రోన్తో సర్వే చేసుకుని వాళ్ళు ఆ కారిడార్ ఏర్పాటు చేసుకోవాలని ఐఓసీఎల్ వాళ్ళు, అది కూడా గవర్నమెంట్ ఏజెన్సీ, అడిగితే అఫీషియల్ పర్మిషన్ ఇచ్చి సివిఎస్ అంటే విజిలెన్స్ కూడా కాపీ మార్క్ చేశారు ఇంజనీరింగ్ వాళ్ళు. సో దాంట్లో ఒకటి వాళ్ళు అత్యుత్సాహంతో ఏమైనా ఇది చేశారా అనేది ఒక క్వశ్చను. రెండో క్వశ్చను, ఇప్పుడు గూగుల్తో ఎనీ ప్రదేశాన్ని కూడా అప్ టు 1 మీటర్ మనం వీడియో తీసుకోవచ్చు. అది మీకు ప్రపంచంలో ఎక్కడైనా సరే తీసుకోవచ్చు, అది మీకు తెలిసిన విషయమే. మరి అలా తీశారా, లేకపోతే ఇంతకుముందు ఉన్న ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి కదా దాని ఏమైనా 3D ఇమేజ్ చేశారా? తర్వాత నిన్న ఒక పేపర్లో ఫోటో కూడా వేశారు. అతను రాంబగీచా ఎదురుగా అదేదో పట్టుకున్నట్టు, ఆ డ్రోన్ పట్టుకున్నట్టు. మరి ఆ డ్రోన్ను ఎక్కడ లొకేషన్ చేసి ఏం చేశాడు అనేది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో అంతా కూడా మనం ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించి అది ఎలా చేశారనేది వీఆర్ ఫైండింగ్ అవుట్. ఇది డెలిబరేట్గా ఎవరు చేసింది కాదు. ఎవరైనా అత్యుత్సాహంతో లేకపోతే ఏదైనా చేశారా, దానిపైన ఎలా నిర్ణయం తీసుకోవాలి అనేది ఎఫ్ఐఆర్ కూడా లాడ్ చేశారు. సో ఎవరైనా ఇంటెన్షనల్గా చేసినా అత్యుత్సాహంతో చేసినా తప్పే.
యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ